హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చప్పట్లు కొడుతూ అందరూ పాడతాం. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీదే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నీవే నా యేసు, నీవే నా యేసు, నీవే నా యేసు. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ ఆమేన్ అనువాడా స్తోత్రం ఆల్ఫా ఓమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం ఆల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్. చేతులు జోడించి ఇక్కడ ఎవరు ఉన్నారు? కడుపులో ఒక ఏదో పిసికేసినట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది. నరాలన్నీ ఇట్లా బిగబట్టినట్టుగా పిసికేసినట్టుగా నొప్పి. ప్రభు నేను చూస్తున్నాను, ప్రభు ఈ సమయంలో తాకి స్వస్థపరుస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుడు మహిమ పరుస్తాడు. థ్యాంక్ యూ జీసస్. చెవులో రింగు రింగు అనేది సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. చెవులో ఏదో తిరుగుతున్నట్టు, ఒక పురుగులాగా తిరుగుతున్నట్టు ఉంటుంది. ధృతం ఉంటుంది. ప్రభు రక్తపు చుక్క ఆ చెవిలో పడటం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. స్తుతిద్దాం, దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మకాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది, మకాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ వైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, నా కాపరి అయినందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. స్తోత్రం నాయనా, ప్రభానికి వందనాలు. నీ అభిషేకాన్ని బట్టి, నీ సన్నిధి బట్టి నీకు వందనాలు. మాట్లాడే దేవుడవునైనా, మాట్లాడని రాయి రప్పవు కాదు అయ్యా. మేము విశ్వాసంతో లేకపోయినా నీ విశ్వసనీయత మా నుండి తీసేయలేదు ప్రభా. మేము ప్రేమించకపోయినా మమ్మల్ని ప్రేమించే ప్రభా, ప్రార్థించకపోయినా మా కోసం కలవరించిన దేవుడవునైనా, నువ్వు నాతో మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి అందరూ. బాగున్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మహాకృపను బట్టి అమ్మ కూడా బాగున్నారు. మీ అందరి ప్రార్థన వల్ల అమ్మ క్షేమంగా మరి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చడానికి దేవుడు కృప చూపించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో శక్తి ఉంది. ఏకాత్మతో ప్రార్థన చేస్తే అద్భుతాలు మనము చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న మాటని ఈ రోజు నా హృదయంలో పెట్టాడు. దాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆశ పడని వాడు ఎవరన్నా ఉంటారా ఈ లోకంలో? ఉంటామా లేదా? ఏదో ఒక ఆశ ఉంటది కదా. తొందరగా చర్చికి రావాలని ఆశ. మంచి ఆశలు ఉంటాయి, చెడు ఆశలు కూడా ఉంటాయి కదా. ఆశ లేని వాడు ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు కదా. మంచిగా చదువుకోవాలని ఆశ ఉంటుంది, మంచి అభివృద్ధిగా ఉండాలని ఆశ ఉంటుంది, ఇల్లు ఉండాలి, ఆస్తి ఉండాలని ఆశ ఉంటుంది కదా. ఈ ఆశ జనవరి నెల మాసంలోనే
మనం మొదటిసారి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆశపడటం తప్ప, లేదా ఆశను ఏ విధంగా పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రాణం లేసి వచ్చినట్టుంది నేను ఇక్కడికి వచ్చేసరికి. ప్రైజ్ ది లార్డ్. అది కూడా సేవ కూడా ఒక పిలిపే, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏమంటారు హిందీలో జాన్ మే జాన్ ఆగాయి, అంటే ప్రాణం లేసి వచ్చేసినట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం పిలిచిన దేవుడికి గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశ ఎట్లా ఉంటుందంట? చాలా చిన్నగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్క అధ్యాయంలో కొన్ని మాటలు మనం చాలా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఈరోజు చేద్దామా వద్దా? గట్టిగా చెప్పండప్పా. చేద్దామా వద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమ్మ నవ్వు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. ఆయాస పడిపోయాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పకుండా దేవుడు మన ఆయాసాన్ని తీసేసి లిఫ్ట్ మనకి ఇస్తాడు. ఆమె నమ్ముట నీవంతైతే నమ్మువానికి ఇది ఆశ కాదండి, ఇది అవసరత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వాక్యాలు మనం చాలా జాగ్రత్తగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తీసిన వారు గట్టిగా చదవండి. సిరియా రాజు, ఇక్కడ చూడండి కొన్ని మాటలు. సిరియా రాజు. ఏ రాజు అండి? సిరియా రాజు. సిరియా దేశంలోనే ఒక మనిషి కాదు. ఎవరండి? కింగ్ కదా, కింగ్, రాజు. ఓకే, జాగ్రత్త. మళ్ళీ ప్రశ్నలు వేస్తాను. ఓకే, చిన్న చిన్న మెసేజ్ వేస్తారు, ప్రశ్నలు మాత్రం ఎక్కువ వేస్తారు. సిరియా రాజు. సిరియా దేశంలోనే ఒక మామూలు సామాన్యుడు కాదు. ఓకే, మనం ఎవరు అండి? క్రీస్తులో మనం ఎవరు? క్రీస్తు ఎవరు మనకి కదా, క్రీస్తు బిడ్డలు మనం ఎవరు? రాజులకు. మనం కూడా రాజులం. నువ్వెవరు చెప్పు? నువ్వెవరు ఈరోజు తెలుసుకోవాలి. సిరియా దేశానికి రాజు. ఓకే, పాయింట్ 1. తర్వాత చదవమ్మా. సైన్యాధిపతి అయిన నయమోను ఒక్కడున్నాడు. సిరియా రాజే కాదు, ఆయన సైన్యానికి అధిపతి అంట. అంటే చాలా మంది బలగం ఉంది. చాలా పరాక్రముడు అనొచ్చు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాడు కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు, సైన్యాధిపతి. చదవమ్మా. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి. చూడండి, అతనిని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే సిరియా దేశానికే విజయం తెప్పించాడు. ఆయన రాజు, ఆయన సైన్యాధిపతి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు, విజయాలను కూడా ఇస్తున్నాడు. అర్థమైందా లేదా? చెప్పబ్బా, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు కూడా మనకి విజయాలు ఇచ్చే దేవుడు, విజయాలను ఇవ్వాలని ఆశపడే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పొందుకుందామా లేదా అన్నది మన జీవిత విధానం బట్టి ఉంటుంది. అయితే తర్వాత చదవమ్మా. అతడు తన యజమాని దృష్టికి గనుడై. అతను దేవుడు దృష్టికి ఎట్లా ఉన్నాడంట? జాగ్రత్త వినాలి బాయ్స్, గర్ల్స్. ఎట్లున్నాడంటే దేవుడి దృష్టికి ఎట్లున్నాడంటే గనుడు. గనుడు అంటే దేవుడు చూడంగానే వావ్ అనుకునేటట్టు. ఒకసారి లోతులోకి, గుండెల్లోకి చూసుకుందామా? మనం చూడంగానే దేవుడు వావ్ అంటున్నాడా, వేవ్ అంటున్నాడా? దేవుడి దృష్టికి అంటే గనుడంట. ఎక్కడున్నా ఆయన రాజుగా ఉన్నాడు, సైన్యాధిపతిగా ఉన్నాడు, దేవుడి దృష్టికి చాలా మంచివాడిలాగా ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుడి దృష్టికి ఎలా ఉండాలి? మనుషుల దృష్టికి మనం చాలా మోసగాళ్ళలాగా ఉంటాం, చాలా అవకాశవాదులుగా ఉంటాం, చాలా చిన్న చూపు మనల్ని చూస్తాం, నో ప్రాబ్లం. కానీ దేవుడి దృష్టికి ఆయన ఎట్లున్నాడు? గనుడుగా ఉన్నాడు. ఈరోజు ఈ ఆదివారం పూట నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుడి దృష్టిలో గనుడుగా ఉండాలి. హై, దేవుడు అంట మనం చూడండి ఇట్లా రొమ్ము కావాలంట. బా ఆ జీవితం నువ్వు నేను జీవించా. ఏమే? ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. తన యజమాని దృష్టికి గనుడై ఉండి దయ పొందిన వాడాయను. ఇంకేంటంటే దయ పొందిన వాడై ఉండేను. అంటే ఎన్ని క్వాలిటీస్ ఈ సిరియా రాజు అయిన నయమానికి ఉన్నాయో చూడండి. గొప్పవాడు, రాజు, ధనవంతుడు, పరాక్రమంతుడు, సైన్యాధిపతి కదా, పరాక్రమంతుడు, దేవుడు గనుడు, దేవుడు దయను కూడా పొందినవాడు. చదవమ్మా. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను. అంటే అన్నిటిలో
చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. ఉన్నాయా లేదా? ఇందులో మనకు ఒకటి ఉందా? చూద్దాం. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న తర్వాత కూడా అక్కడ ఏముంది? గాని. ఈ గానియే చాలా డేంజర్ కదా. మంచివాడే కానీ, మంచోడండి కానీ అంటాడు ఎవరన్నా కదా. సంబంధానికి వెళ్ళినప్పుడు, అమ్మాయికి సంబంధానికి వెళ్ళినప్పుడు పిల్లోడు మంచోడే కానండి కానీ అన్నాడు అనుకో, అక్కడ చెక్కింగ్ స్టార్ట్ అవ్వాలి కదా. అవునా లేదా? చెక్కింగ్ లేకపోతే మునిగిపోతాం కదా. అంతా మంచిగా ఉందండి కానీ, ఈ కానీ దగ్గర ఒక ఆగిపోవాలి. ఆగితేనే అద్భుతం చూస్తాం. ఆగకుండా సాగేవనుకో నిరాశలో పడిపోతా. అంత మంచే. మన జీవితంలో కూడా చాలా మంచి మనకు ఉంటది. కానీ ఈరోజు మనందరం తొంగి చూసుకుందాం మన జీవితంలో కానీ ఏంటుందో. అసూయనా, కోపమా, ద్వేషమా, పగన, ప్రతీకారమా, కన్నీరు. ఊరికే కొంతమందికి ఊరికే వచ్చేస్తుంటాయి కదా, బకెట్లు బకెట్లు కన్నీరు అవసరం లేకుండా. కన్నీరు ఎంత విలువైనది తెలుసా? నువ్వు కన్నీరు కారిస్తే ప్రపంచంలో ఇక్కడ 2 బొట్లు కారిస్తే పరలోకం కదలాల. ప్రైజ్ ది లార్డ్. 4 రోజులు అయింది అమ్మ జాయిన్ అయ్యి. తర్వాత హఠాత్తుగా మళ్ళీ ఐసీయూలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీరు నమ్మండి నమ్మకపోండి, 5వ ఫ్లోర్లో అమ్మ ఉన్నారు. అమ్మ ఎగిరెగిరి పడుతున్నారు, ఆయాసంగా ఉన్నారు, కళ్ళు తేలేశారు. 4 డాక్టర్లు, 5 నర్సులు ఉన్నారు, వార్డ్ బాయ్స్. ఎవరు పట్టుకున్నా అమ్మని ఆపలేకపోతున్నారు. అమ్మ ఎంత సన్నగా ఉంటారో మీరు చూశారు. పట్టుకోండి. నాకు మా చెల్లెలికి ఊపిరి ఆడలేదు. ఏ వార్త వినాల్సి వస్తుందో అన్నది మా గుండెల్లో ఉంది. చెప్పులు లేకుండా 1st ఫ్లోర్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లోపలికి వెళ్తున్నాను. ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు అమ్మని. ఒక్కటే దుఃఖం, ఆయాసం వచ్చేస్తుంది నాకు. మీకు తెలుసు, మెట్లు ఎక్కితేనే ఆయాసం, ఇంకా దుఃఖం ఉంటే ఇంకెంత ఆయాసం ఉంటుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఒక మాట పలికాడు, మీ అమ్మకి ఏం కాదమ్మా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతంగా బ్రతుకుదాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోతున్నామా? ఐసీయూలోకి వెళ్ళిపోతున్నామా? ఊబిలోకి దిగిపడిపోతున్నామా? ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నామా? అయినా దేవుడు కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కానీ ఏంటి? అంత బాగానే ఉంది. ఆయనకి రాజు, సైన్యాధిపతి, ఘనుడు, దయగలిగిన వాడు, పరాక్రమశాలుడు, ఎన్ని క్వాలిఫికేషన్. ఈ కానీ ఏంటబ్బా? ఏంటి కానీ? ఏముంది చదవము ఇప్పుడు అక్కడ? ఆయన కానీ ఆయనకి ఏ రోగం ఉందంట? కుష్ఠరోగం. కుష్ఠరోగంతో పాపం రాజు కాబట్టి సాక్స్ వేసేసుకొని ఉండొచ్చు, సాక్స్ కవర్ చేసుకొని ఉండొచ్చు, ఇట్లా ముసిగేసుకుంటారు. కానీ కుష్ఠరోగానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఒళ్ళంతా పాకిపోతాయి. ఎక్కడ దాచిపెట్టుకుంటాడు? రాజు అంటే రూమ్ లో కూర్చుంటే సరిపోతాండి? సరిపోదు. ఎక్కడ? దాక్కోలేని పరిస్థితి, దాచుకోలేని పరిస్థితి. ఈరోజు నేను నా జీవితంలో ఏమైనా ఉందా? దాచుకున్నా దాగని పరిస్థితి ఉందా? ఎలాంటి పరిస్థితి మనకుంది కదా? పరాక్రమంతులమే, పరాక్రమైన దేవుడి యొక్క బిడలమే, దేవుడు దయగలిగిన వాళ్ళమే మనం కూడా కదా, భక్తి పరులమే కదా. ఆయన రాజ్యంలో రాజులము రాణులమే, కింగ్ అండ్ క్వీన్స్ మే. వాట్ ఇస్ దాట్ కదా? కుష్ఠరోగం, దాచుకోలేని పరిస్థితి, దాచుకోలేని పరిస్థితి. ఆ దాచుకోలేని పరిస్థితిలో ఆ ఇంట్లో ఒక చిన్నారి ఉందంట. ఏంటో చెప్పండి? చిన్నారి కదా. బైబిల్లో ఒక మాట ఉంటది, నీ కోసము దేవుడు దేవదూతల్ని అపాయింట్ చేస్తాడట. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. గాడ్ విల్ అపాయింట్ ద ఏంజల్స్. దేవుడు ఆ పని మనుషులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అప్పటికి నీకు అవసరానికి దేవదూతల్ని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? అపాయింట్ చేస్తాడు. దాని ఆ పిల్ల పేరు రాయలేదు. చెరబట్టబడినది అంటే బందీ అయి వచ్చింది ఇజ్రాయెల్ దేశం నుంచి ఇక్కడ సిరియా దేశానికి. ఆ దేశంలో ఆ అమ్మాయి పని మనిషి ఉంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎక్కడ పని చేస్తున్నా మనం మంచి ఆలోచన కలిగిన వారమై ఉండాలి.
మనలో మంచి ఆలోచన ఉంటే, నేను చెప్తున్న ఒక సేవకురాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారానే పనిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారానే, ఇంకెవరి ద్వారా. నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు ఉన్నతంగా చేస్తాడు. చెరబట్టిన మాట్లాడే అవకాశం ఉంటుందా? లేదు. నువ్వే బందీ అయ్యొచ్చా, నువ్వే చెప్తావంటారు. అవునా? ఈరోజు నీకు మంచి మనసు ఉందా? నాకు మంచి మనసు ఉందా? ఆమె చెప్తుంది, ఆయన అట్లా చూడటం నాకు బాధ అనిపిస్తుంది. నా యజమానుడు ఆయన, నేను ఆయన గురించి విన్నాను. పరాక్రముడు, దయగలిగిన వాడు కదా, సైన్యాధిపతి, రాజు, ఇన్ని క్వాలిఫికేషన్స్. కానీ ఆయన నేను చూడలేకపోతున్నా. మా దేశంలో ఒక ప్రవక్త దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏం జరుగుద్ది? తప్పకుండా స్వస్థత జరుగుద్ది. జాగ్రత్త, ఒక్కొక్క మాట వినండి. రాజు, పరాక్రముడు, దయ కలిగిన వాడు, ఇంకా నీతి గలవాడు, ఘనుడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. పని మనిషి చెప్తుంది. పని మనిషి చెప్పిన మాట రాజుగారు విన్నారు. గుండెలు రాసుకుంటావా? ఎవరు చెప్పిన మాట? నువ్వేంది చెప్పేది అనొచ్చు కదా, రాజు కదా. మళ్ళీ చాలా మందికి ఒకటి చాలా భయంకరమైన వ్యాధి పాపంలాగా పట్టింది. ఏంటో తెలుసా? అహంకారం. మనమేనా వాళ్ళేంది మనకు చెప్పేది? మాకు తెలుసు. ఘనుడండి, ఆయనకేం తక్కువ? రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు. ఒక పని మనిషి చెప్తే ఏం చేశాడట? విన్నాడు. ఈరోజు వింటున్నామా? పని మనిషి ఏంటి? ప్రవక్త వచ్చి చెప్పినా కాసేపు ఆగొస్తారు. రాసుకుందాం ఈరోజు గుండెల్లో. దైవ జనుడైన నామాను, రాజైన నామాను, పని మనిషి మాట, దాసి యొక్క మాట విన్నాడు. విని బయలుదేరాడు. ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా చూద్దాం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనం నుండి 10-11. నీవు యొర్దాను నదికి పోయి. ఇక్కడ వచ్చేసాడండి రాజు. ఎక్కడికి వచ్చాడు? సిరియా దేశాన్ని వదిలేసి ప్రవక్త ఉన్న చోట, దైవ సేవకుడు ఉన్న చోట వచ్చేసాడు. మందిరానికి అందుకే రావాలి. ఎక్కడికి రావాలి? ఎందుకు రాకూడదు? ఆన్లైన్ చూసుకోవచ్చు కదా, ఆఫ్లైన్ చూసుకోవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ప్రవక్త దైవ సేవకుడు మాట అంటాడు, నువ్వు వెళ్ళి 7 మార్లు స్నానము చేయము. నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు పరిశుద్ధుడు వగుతావని అతనితో చెప్పుటకు జాగ్రత్తగా వినాలి. ఒక దూతను పంపించాడు. ఆయన వచ్చాడా? రాలే. ఈ సిరియా రాజు నామాను ఒక ఎజెండాతో వచ్చాడు కదా. నేను వెళ్ళంగానే నా స్టేటస్ ఏంటి? నేను రాజు. పిల్లరా, మన గర్వం ఉంటే ఇవంటి ఆలోచనలు వస్తాయి కదా. ఆయన నా దగ్గరకు వచ్చి నా మీద చేయి పెట్టి నా కోసం ప్రార్థన చేసి నేను స్వస్థ పొందుతాను అని ఆలోచనలు ఆయన వచ్చాడు. కానీ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే బయటికి కూడా రాలా. ఏం రాలే? ఒకవేళ మీ పాస్టమ్మ మీకు బయటికి రాకుండా మీకోసం ప్రార్థన చేస్తే పాస్టమ్మను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కళ్ళు మూసుకుంది. ఈమెడమ్మా, ఈమెనా తలుపు దగ్గర నుంచి బయటికే రాదు అంటామా లేదా అండి? గుండెల మీద చేసుకుని అన్ని మైళ్ళ దూరం నుంచి వచ్చాడా లేదా? వస్తే ఏమి ఆశిస్తాడు? అందుకే ఈరోజు చెప్పా, ఆశలు 2. ఆశ పట్టులో తప్పలేదు. ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పాడో ఫస్ట్ ఏం జరిగిందో తెలుసా? నిరాశ. ఏంటి? డిసప్పాయింట్. నిరాశ పడిపోయాడు. రావాలి, ప్రవక్త చాలు, చేయబెట్టాలి, ప్రార్థన చేయాలి, స్వస్థత అయిపోవాలి అనుకున్నోడు ఎవరో వచ్చి నీళ్లలో మునగమంటే ఏమొచ్చింది? నిరాశ వచ్చింది. ఇంత
అంత దూరం అనవసరంగా. తర్వాత ఏం చెప్పాడు? 11వ వచనం చదువుదామమ్మా. అందుకు నయమాను కోపము తెచ్చుకొని, ఇక్కడ చాలా మంది కోపాలు ఉంటాయి చాలా కదా. చిన్న సేవకురాలు నా మీద ఎన్ని కోపాలు ఉంటాయండి, మామూలు ఉండదు కదా. చిన్న రాజుకి ఇంకెంత ఉండాలి. కోపం తెచ్చుకున్నాడు. తర్వాత ఏమైందో చదవమ్మా. తిరిగిపోయి ఇట్లా నేను ఇంకా కోపం వచ్చినాడు. నోరు మాట్లాడుకుని ఉంటాడా? అసలు వదిలేస్తుంటారు. ఏమంటారు మీ భాషలో? మాట వదిలేస్తాడంట. అంతే కదా అంటారు కదా, వదిలేస్తానండి. నోటికి ఏదొస్తే అది అంతే. ఏం జరిగింది చదవమ్మా. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద, మామూలుగా తల మీద కూడా కాదు, ఎక్కడ కుష్ఠరోగం ఉందంటే అక్కడ చెయ్యి పెట్టి. నేను చాలా ప్రాంతాలకి వాక్యానికి వెళ్తుంటా కదా, ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి వస్తా. చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే చేయి తీసుకొని పొట్ట మీద పెట్టుకుంటారు, నడుము మీద పెట్టుకుంటారు, మోకాళ్ళ మీద పెట్టుకుంటారు. అదొక తృప్తి వాళ్ళకి. పాపం ఈయన ఆశ తప్పేం కాదు కదా, చిన్నదైనా ఆశ. చేయి పెడతాడు, రోగమున్న చోట చేయి పెడతాడు. చదవమ్మా. అణచి కుష్టి రోగమును మార్పునని నేను అనుకుంటేనే అంటే ముందు అనుకొని వచ్చాడు. ఈరోజు ప్రార్థనకి ఎంతమంది అనుకొని వచ్చారు? నాకైతే ఒకటి అనుకున్నారు అనుకుంటా. ఒకటి ఈ రోజన్నా వస్తుందా రాదా? ఈ రోజు ఇంకేం అనుకుంటా చెప్పండి అప్ప కదా. అగో ఎత్తింది అనుకొని ఉంటది. నా మనసు ఎక్కడున్నా ఇక్కడే ఉంటుంది. మీరందరూ అతిశయోక్తి కాదు, పొగట్టం కాదు, కానీ మీరు నా గుండెనే దోచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఎక్కడున్నా మీరే గుర్తొస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీరు నన్ను ప్రేమిస్తున్నట్లేదు కానీ నేను మాత్రమే మరి ఐ లవ్ యూ. ప్రైజ్ ది లార్డ్. అనుకున్నాడంట బాబు ఆయన. తప్పేమనుందా కదా? అనుకోనండి. లక్ష్మణ్ కూడా ఆశ్రమం వచ్చి మాట్లాడితే బాగుండేది అనుకుని ఉండొచ్చు, తప్పు లేదు కదా. అనుకున్నాడట. అనుకున్న తర్వాత ఏం జరిగింది చదవమ్మా. ఎంత గర్వం వచ్చేసిందో చూడండి. కోపంతో పాటు వచ్చింది గర్వం. ప్రియులారా ఇక్కడ వినండి, ఒక మనిషికి కోపం వస్తే తర్వాత వచ్చేది గర్వం. ఈమెనేనా? పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు, పక్కన నదులు ఉన్నాయి. ఎన్ని పేర్లు చెప్పాడో చదువు తొందరగా. దమస్కు నదులైన అభయానును పర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి. చూసాడు దేనికోసం వచ్చాడు? స్వస్థత పొందడానికి వచ్చాడు. తర్వాత కంపారిజన్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? ఆ నదులేవో అక్కడే ఉన్నాయిగా. మళ్ళా చాలా మందిని మనలాగానే ఉంటాం కదా. ఆశ ఒకటి, లాస్ట్ ఏమవుతుంది? నిరాశ పడిపోయి గర్వం వచ్చేసి పోల్చుకుంటూ ఏం చేయాలి? చదవమ్మ. ఇంకెవడన్నాడు? వాటిలో స్నానము చేసి శుద్ధనందలేనా అని అనుకొని రౌద్రుడై, ఇక్కడ ఇంకొకటి చూడు, రౌద్రుడై అంటే ఏంటి? కోపంలో ఇంకా హై కోపం. ఎంతమందికి ఉంటది? మామూలుగా మనకు కోపం ఉంది, రౌద్రులు ఎంతమంది ఉన్న చేతులు పైకెత్తారు. అతి కోపం కదా. చాలా కట్టలు తెంచుకొని ఆ రౌద్రం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు వచ్చిన పర్పస్ ని మర్చిపోతావు. దేనికోసం వచ్చావు? స్వస్థత కోసం వచ్చావు. ఒక్క మాట భర్త బయటికి రాలేదని నీకేమొచ్చేసింది? నిరాశ వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఆ దేశంలో నదులన్నీ గుర్తొచ్చేసాయి. వెళ్ళిపోవాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది. వెళ్ళాలనుకున్నాడు. చదవమ్మా. రౌద్రుడై అక్కడే తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. వెళ్ళిపోయాడని కూడా బైబిల్ ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది వెళ్ళిపోయారు, కూర్చునే ఉన్నారు. ఎటో వెళ్ళిపోయింది.
ఇక్కడ మనుషులు మాత్రమే, మనుషులేటో వెళ్ళిపోతుంటే నన్ను చూస్తారా ప్లీజ్? క్రీస్తులో హల్లెలూయా, హల్లెలూయా. ఎటో వెళ్ళిపోవాలనే సమయంలో మళ్ళీ ఎవరో సహాయం చేశారు చూడండి. అయితే ఫస్ట్ ఇక్కడికి రావడానికి సహాయం చేసింది ఎవరు? చిన్నారి దాసి. ఇక్కడ మళ్ళీ సాయం చేస్తుంది ఎవరు చూడండి? అయితే ఈ అయితే వచ్చిందంటే ఆగాలండి. అయితే వచ్చిందంటే అద్భుతం ఉంటది. కానీ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకుంటే అయితే వచ్చినప్పుడు అద్భుతం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా దాసులే సహాయం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే మన దాసులమా కాదా? ఒక దాసుడు వస్తున్నాడు, తను మాట్లాడగలరా రాజు దగ్గర? రాజు దగ్గర మాట్లాడదా? ఈ సంవత్సరం మనకి వచ్చిన వాగ్దానం ఏంటి? 118వ కీర్తన 23 తలకి మూల మనుషులు నిషేధించిన రాయి నువ్వు రాయిగా మారిపోతున్నావు. మనుషులు నిషేధిస్తారు, త్రోసి వేస్తారు, ఏమవుతు నువ్వు మూల రాయిగా మారుతావు. దాసుడు ఏం చెప్తున్నాడు? అయ్యా నీ పర్పస్ ఏందయ్యా? నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? స్వస్థత కదా, సరే ఆయన చెప్పింది వింటే పోయేదేముంది అని ఒక్క మాట ఏ విధంగా చెప్పుండొచ్చు? జాగ్రత్తగా విందామా? ప్రార్థనా పూర్వకంగా. మంచి సలహా కదా, సలహాలు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మనుషులకి ఏమి ఇవ్వాలి మనం? మంచి సలహాలు. ఖర్చు అవుతుందా చెప్పండి? ఖర్చు ఏమైనా ఉందా? ఏమీ లేదు. కొంతమంది పిచ్చి సలహాలు ఇస్తుంటారు. మంచి సలహాలు ఇవ్వాలి, దేవుడికి సంబంధించిన సలహాలు ఇవ్వాలి. సలహా ఇచ్చాడు, ఇచ్చినప్పుడు పాటించాడా చెప్పాలి. పాటించాడా లేదా? పాటించాడా లేదా? ఎంతమంది పాటిస్తున్నారు మంచి సలహాలు? చాలా కష్టం కొంతమందికి కదా. పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు సలహాలు పాటించడం చాలా సమస్యగా మారుతుంది. కానీ మంచి సలహాను పాటిస్తే అద్భుతం చూస్తావు. ఏం అద్భుతం చూస్తావు? చదవమ్మా. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను స్నానం చేసి శుద్ధుడు కమ్మని చెప్తే ఎందుకు పాటించవయ్యా? అంటే మేలు కదా, దానికి మేలు కదా అని చెప్పాడు. చాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అది అట్లానే పెట్టి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. బాయ్స్ అందరికి బుక్ పెన్ తెమ్మని చెప్పినట్టున్నాను, రాసుకోవాలని చెప్పాను. 15వ అధ్యాయం 22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడట దృఢపరచు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. మంచి సలహా తీసుకుంటే పరిస్థితి దృఢపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన వెంటనే ఏం చేశాడు కదా? సలహా విన్నాడు, అద్భుతం చూశాడు. చెప్పండి. సలహా సలహా తోసిపుచ్చాడా? గట్టిగా చెప్పాలి. సలహా విన్నాడు, అద్భుతం. గట్టిగా చేతుల పైకి ఎత్తి చెప్తాం. సలహా విన్నాడు, అద్భుతం చూశాడు. ఈ రోజు నువ్వు కూడా అద్భుతం చూడాలంటే మంచి సలహాని ఖచ్చితంగా వినాలి. ఏమైంది? హల్లెలూయా. వెంటనే ఆయనదంట చదవమ్మ ఏమైందో? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు మళ్ళీ అది అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు చెప్పినట్టు? చెప్పినట్టు దాసుడు చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్టు చెప్పాలి. అంటే దేవుడు చెప్పినట్టు కదా. ఈ రోజు మన అంతా టార్గెట్ అంతా ఎవరు? దేవుడే. దేవుడు చెప్పినట్లు 7 సార్లు మునిగితే అతని దేహము ఇక్కడ జాగ్రత్త. కుష్ఠవ్యాధి మాత్రమే పోలే. కుష్ఠవ్యాధి పోతే మచ్చలు ఉంటాయి కదా. ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే దెబ్బ మారిపోతే మచ్చ ఉంటది కదా, మచ్చ ఉంటది. అది అలా కనపడిపోతుంది మనకి, అవునా కదా. ఎప్పుడో ఇక్కడ 2 కుట్లు పడ్డాయి, ఇప్పుడు కూడా మచ్చ అట్లానే ఉంది. ఇక్కడ ఆపరేషన్ ఉంది, ఇక్కడికి ఇప్పటికి మచ్చ అలాగే ఉంది.
ఈయన దేహం ఏమైందో తెలుసా? పసిపిల్ల మంచి సలహా విన్నాడు. నేను రాజుని, దేవుడు దయ కలిగిన వాడిని, పరాక్రమంతుడిని, సైన్యాధిపతిని అని తెలిసి కూడా మంచి సలహా పాటించాడు. ఆయన దేహం ఎలా అయిందో తెలుసా? ఎలా అయిందండి? పుట్టిన బిడ్డకి ఎక్కడన్నా మచ్చలుంటాయా? పసి బిడ్డలాగా ఆయన దేహం అయిపోయింది. అంటే గట్టిగా చెప్పండి కూడా. అంటే రూపాంతరం చెందాడు అనమాట. కుష్ఠరోగం మాత్రమే, దాచుకునే పరిస్థితి మాత్రమే మార్చలేదు. ఆయన దేహము, ఆయన జీవితమే మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ఏం జరిగింది? ఒక్కసారిగా ఆయన శరీరాన్ని చూసుకున్న తర్వాత ఆయనలో జరిగిన ఒక గొప్ప మార్పు మనం చూద్దాం. చదవమ్మా. అతని దేహము పసిపిల్ల దేహం వలనైనా అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత జరిగక ముందు దైవజనుడు యోర్దాను నదిలో బొమ్మ అంటే ఏమొచ్చింది? నిరాశ వచ్చింది, గర్వం వచ్చింది, కోపం వచ్చేసింది, వెళ్ళిపోతా అన్నాడు. కానీ స్వస్థత జరిగిన తర్వాత ఏమొచ్చింది? తిరిగి రావాలన్న ఆలోచన. తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడండి? చదువు. అతని ముందర నిలిచి అతడు ముందు నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి దేవుణ్ణి గణపరిచాడు. 2024లో నా జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ఆమేన్. గణపరచడమే కాదు, దైవ సేవకుడికి కూడా ఆయన చేయూతనివ్వాలని ఆశపడిగాడు. తను దైవ సేవకుడి యొక్క ప్రార్థన, దైవ సేవకుడి యొక్క ఆలోచన, దైవత్వాన్ని గుర్తించి, అయ్యా నా కానుకని స్వీకరించు. ఏమన్నాడు? స్వీకరించు కదా. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? చేతిలో ఏదన్నా తీసుకొని వచ్చాడు ఆయన. అయితే దైవ సేవకుడు ఏం చేశాడు? 16వ వచనం, 20వ వచనం, 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నేనేమి తీసుకోను అని చెప్పాను. నాకేం వద్దు. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆయన వస్తాడు, ఆయన చెప్పు యోర్దాను నదిలో మునుగు, అంతే. అదే నా డ్యూటీ. నేను పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నా. ఆయన చెప్పాడు, నేను లెటర్ ఇచ్చేస్తున్నా, అంతే. నాకేం వద్దు కదా. సేవకుడు అన్నాడు నాకేం వద్దని. సేవకుడు పక్కన అతన్నే చూస్తూ బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీలో చాలా మంది నేను పరిచయం అయిన తర్వాత మీ పెళ్ళిళ్ళు అయినాయి, నేను పరిచయం అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టారు అంటే నన్ను ఎప్పటి నుంచో చూసినారు లేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పుట్టావు, అసలు పరిచయం అయ్యావు. మీరు అసలు పుట్టలే, మీ అమ్మకి పెళ్ళిళ్ళే కాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటి నుండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ మనిషికి, ఆ గెహాజీ అన్న మనిషికి దైవ సేవకుడు పక్కనే ఉంటాడట. అమ్మో, అసలు మామూలుగా నేను ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్ చేస్తుంటా కదా, గొప్ప దైవసేవకుడు పక్కన నిల్చుంటే వాళ్ళలో ఉన్న శక్తి నాకు కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఫైర్ అనాయింటింగ్ ఉంటది, అగ్ని అభిషేకం. ఈ గెహాజీకి ఏ అభిషేకం వచ్చిందో తెలియదు. దైవ సేవకుడు పక్కనే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, దేవుడితో ఎలా సహవాసం కలిగి ఉన్నాడో అన్ని తెలుసు. కానీ ఆయన ఏం చేశాడంట? 2-3 చేసేసాడు. చాలా అర్జెంట్ చేసేసాడు. ఈరోజు మనం కూడా చూద్దాం. మనలో ఎంతమంది గెహాజీలు ఉన్నారు, ఎంతమంది నామాన్లు ఉన్నారు, ఎంతమంది ఎలీషా ప్రవక్తలాగా మారుతారు. ఈరోజు జరగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ. ఇక్కడ 3 సేవకులు, ఒక దాసి రాజుని ప్రవక్త దగ్గర పంపించింది, ఒక దాసుడు రాజుని దేవుడు వాక్యానికి లోబడేటట్టుగా చేశాడు, ఒక దాసుడు ఏం చేస్తాడు ఇక్కడ చూద్దాం. సిరియావాడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేదు. దేవుడు నిషేధించినది
మానవుడు ముట్టుకొన రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దైవ సేవకుడు మాటల రూపంలో రావచ్చు. వద్దు అన్నాడంటే వద్దు అంతే. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ చెప్తారు, సంబంధం మంచిగా ఉందో లేదో చూడమని మెసేజ్లు పెడతారు నాకు. నేను పొరపాటున కాదు, దేవుడిలో ప్రార్థన చేస్తారు కదా, చేసి సంబంధం మీకు ఇబ్బందికరంగా మారుతుంది అని పెడితే మళ్ళీ ఒక్కసారి ప్రార్థన చేయండి అక్క అంటారు. ఎందుకు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా, ఊరికి ఒక అప్రూవల్ కావాలి. తెలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఫిక్స్ అయిన తర్వాత మన అప్రూవల్ తీసుకోవాలి. మనమే ఫిక్స్ అయిపోయి దేవుడిని స్టాంప్ ఏమంటే చాలా మనం అంతే చేస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఏంటి మనిషి ఇంత కానుకలు తీసుకొస్తే, వెండి బంగారం వజ్రాలు అన్ని తీసుకొస్తే వద్దంటాడా? ఈయనకి ఎందుకు మనసు లేదు? ఈ మనసు ఏమైపోయింది అని ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఆలోచన. చెప్పండి ఏంటి? మనిషి బుర్ర పాడవడానికి, బ్రతుకు పాడవడానికి, బ్రతుకు దేవుడి నుంచి దూరం అవడానికి, శాపాలు ఇంటిలోకి రావడానికి కారణం ఆలోచనలే. కోపంగా ఉన్నారు, గట్టిగా చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన ఎట్లా వస్తుందంట? పురుగులా తిరుగుతూ ఉంటది కదా. ఎంత ఫాస్ట్ గా అంటే ఎవరు చెప్పాడు, ఆకాశంలో దిగే నక్షత్రం యమ ఫాస్ట్ గా నడుస్తాయట. యమ స్పీడ్ గా ఆలోచన గబ 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 ఆలోచన చేసేస్తున్నాడు. ఆలోచనలో పుట్టుకొచ్చే ఈ ప్లాన్లు కదా, ఒక మనిషి ఆలోచనలో ప్రణాళికలు పుట్టుకొస్తాయి. అది దేవుడి చిత్తమా కాదా అని కూడా ఆలోచించారు. ఫుల్ ప్లాన్ వేసేసాడు. చూడండి ఏం చేశాడు, చదవమ్మా. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి. ఎక్కడ పోతాడట? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎక్కడ పరిగెత్తుతున్నావు? ప్లాన్ ఎంత ఫాస్ట్ గా ఉంటదండి. మనల్ని నిల్చోబెట్టదు, ఆలోచింపజేయదు, పరిగెత్తుడే కదా. పరిగెత్తి బైబిల్లో ఉన్న మాట రాజశ్రీ కొత్తగా ఏం చెప్పట్లా. ఎక్కడ పరిగెత్తుతున్నావు నాన్న? ఎక్కడ పరిగెత్తుతున్నావు? నీ పరుగు పందెంలో దేవుడు గురి ఎద్దకి వెళ్తున్నావా? పరిగెత్తుకొని పోయి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు కదా సిరియరాజు. వద్దన్నాడు ఎలీషా, వద్దన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన గుర్రాల మీద ఉన్నాడు కదా. గుర్రాల మీద ఉంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. అందుకని ఏం చేస్తాడు? పరిగెత్తుతున్నాడు. స్టాప్. నాకు అందుకే ఫ్లడ్ లైట్స్ అంటే చాలా ఇష్టం. స్ట్రీట్ లైట్స్, అది ఏంటవి, ట్రాఫిక్ లైట్స్. రెడ్ వస్తే ఏమవ్వాలి? ఆగు. ఆరెంజ్ వస్తే చూడు, గ్రీన్ వస్తే ఆగి చూసి వెళ్ళాలి కదా. ఆగకుండా చూడకుండా వెళ్ళావనుకో చస్తావు. నువ్వే కాదు, నువ్వు కొట్టినోడు, నీతో కొట్టించుకున్నాడు, ఇద్దరు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొని అనుకొని ఆలోచన చేసేసాడు. ఫాస్ట్ 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 గా. కానీ ఏం చేశాడమ్మా? నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చిన వానిని చూచి కదా, ఎవరినో పంపిస్తున్నట్టున్నాడు ఎలీషా అని. పాపం ఆయన నయమాను చూస్తున్నాడు. వచ్చి ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత జరిగే చూడండి, దేవుడు నిషేధించాడు, ఈయన ఆశపడ్డాడు. ఆశ నుండి పుట్టుకొచ్చింది పరుగు, పరుగు నుండి పుట్టుకొచ్చింది అబద్ధం. అబద్ధం. ఏమన్నాడు చూడమ్మా, ఏమన్నాడు? తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని రాజు దాసుడి దగ్గర వస్తున్నాడు. క్షేమమా, అంతా ఓకేనా, మీకు అంతా ఓకేనా కదా అని వచ్చి ఏమని చెప్తున్నాడు? అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. అబద్ధం. అబద్ధం. దేవుడు చెప్పండి చెప్తే అబద్ధం. దేవుడు చెప్పిన మాట తిక్కమ్మక చేస్తే అబద్ధం. గట్టి చెప్పడం అబద్ధం. మన బ్రతికేమైపోద్ది? న్యాయం కోసం ఉరికంబం ఎక్కినా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పద్దు. చెప్పాడా యజమాని? ఎలీషా చెప్పాడా? చెప్పలే. ఈయనేమంటున్నాడు? చెప్పాడు, నీ దగ్గర నుంచి నేను తీసుకురమ్మని. ఆల్రెడీ ఇవ్వాలని ఆశపడ్డాడు కదా ఎలీషా. ఈ మాట వింటే పాప అంత తప్పేం లేదు. ఎలాగో తెచ్చాను కదా, తీసుకో.
మళ్ళీ మనసు మార్చుకున్నాడేమో ఎలీషా, దైవ సేవకుడు మనసు మార్చుకున్నాడేమో అనుకుని ఉంటాడు కదా, ఎందుకంటే పక్కలోనే ఉన్నాడు ఆయా. ఎలీషా మాట్లాడినంత విన్నాడు, పక్కనే ఉన్నాడు. సిరియా రాజు కూడా చూస్తున్నాడు, ఈయన పియ్యేలాగా ఉన్నాడు, ఈయన మాట్లాడితే ఖచ్చితంగా దైవ సేవకుడు చెప్పిందే అని. ఈరోజు దేవుడు చెప్పాడని నమ్మించి ఏదైనా అబద్ధం ఆడుతున్నావా? దేవుడు నాకు కల్లోకి వచ్చి చెప్పాడు కదా, కొంతమంది ఉంటారు. దేవుడు అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రేరణ కలిగించాడు, తక్కువ తోలు దౌర్భాగ్య జీవితంలోకి వెళ్ళిపోతా. దేవుడు చెప్పాడంటే క్లారిటీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఇచ్చే క్లారిటీ ఏంటంటే నీ హృదయంలో చాలా నెమ్మదిస్తాడు. ఆ పని జరగడానికి శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, నువ్వు తొక్కి వేయబడవచ్చు, కానీ ఆయన చెప్పిందే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఏమే హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు చదవమ్మా. నా యజమానుడి చేత వర్తమానము పంపి ప్రవర్తన శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మడుగుల వెండియు 2 దుస్తుల బట్టలను, డబ్బులు ఇచ్చే, వెండి ఇచ్చే, బంగారం ఇచ్చే మొత్తం తెచ్చుకున్నాడు. తీసుకొచ్చేసాడు. తర్వాత ఏం చేశాడు? ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. చెప్పేస్తా కదా. ఎక్కడ పెట్టుకున్నాడు? ఒక్కసారి ఇక్కడే ఉండి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంట్లో ఏముందో చూడండి. దొంగలించింది, దేవుడికి ఇష్టం లేనిది ఏమన్నా ఉన్నాయా? దేవుడికి సంబంధం లేనివి, చిన్న స్పూన్ అయినా సార్ దోచబడింది, దొంగలిచ్చింది, నీ గుండెలో ఆపేస్తాయి. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లో దాచిపెట్టేసి ఏం తెలియనట్టు ఎక్కడికి వచ్చాడు? పక్కకు వచ్చి నించున్నాడంట. ఎక్కడికి వచ్చి నించున్నాడు? మళ్ళీ పొజిషన్ లోకి వచ్చేసాడు. ఎక్కడ? సేవకుడు పక్కకి నించున్నాడు. ఈరోజు దోచబడిన ఇంట్లో పెట్టి, అవసరం లేని ఇంట్లో పెట్టి వచ్చి సంఘానికి వచ్చావేమో, సంఘానికి వచ్చామేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చి నించిన పాపం ఎలీషాని చాలా లైట్ గా తీసుకున్నట్టున్నాడు గిహాజీ. ఈ ఎలీషా ఎవరు? దైవ సేవకుడు. ఎలీషాకి ఎటువంటి అభిషేకం ఉంది? ఆయన గురువైన ఎలీషా వెళ్ళిపోయేటప్పుడు నీకేం కావాలయ్యా అంటే 2 అభిషేకం అన్నాడు. ఏమన్నాడు? ఎలీషాలో ఎంత అభిషేకం ఉంది? 2 అభిషేకం. చెప్పండి ఎంత? 2 అభిషేకం. అంటే ఏంటి? జరిగేవి, జరగబోయేవి, జరిగినవి అన్ని తెలిసిన దీర్ఘ కలిగిన వాడు. ఎ ప్రాఫెట్ విత్ ఎ విజన్, ఎ ప్రాఫెట్ హు నోస్ ఎవ్రీథింగ్. తెలిసిన వాడు. అన్ని పిచ్చర్లాగా నించొని ఉండొచ్చు, కానీ ఆయనకి ఏది కనుమరుగు కాలేదు. ఎక్కడికి వెళ్ళావయ్యా? ఇక్కడ ఉన్నా కదా. మళ్ళీ ఏంటి? ఎవరికి ఫస్ట్ ఎవరికి చెప్పాడు అబద్ధం? రాజుకి. రాజు నమ్మేశాడు. ఇంకెవరికి చెప్తున్నాడు అబద్ధం? ఆయన ఎవరు అంటే మన దేవుడికి ఏం చెప్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు చదువుతున్నప్పుడు నా గుండెల్లో ఎన్నో ఆలోచనలు. ఈ వాక్యం రాయడానికి నేను ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే నాకు నా ఇల్లు ఒక మందిరం లాగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సిరి నా ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా దేవుడి పాటలే. గట్టిగా చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం ఉండదు. దేవుడి పాటలు, దేవుడి సందేశం కదా. చక్కటి వాతావరణం. ఇంట్లోకి వెళ్తుంటే నాకు ఒక మందిరం లాగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డను అమితంగా దీవించుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది రాసుకుంటున్నాను కదా. మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు దేవుడు దైవ సేవకుడికి. ఏమని చెప్తున్నాడు? ఇక్కడే ఉన్నా కదా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఏం వెళ్ళలే అన్నప్పుడు సేవకుడు చెప్పిన మాట విందాం. ఏం చెప్పాడు? అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి గెహాజీ నీ వెంట వచ్చినప్పుడు నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు. నేను ఎక్కడికి వెళ్తాను? చాలా మంది నాతో కూడా అంటారు, మేము ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తామండి?
కదా, ఎక్కడికి వెళ్ళిపోయావో తెలుసు మాకు. ఎక్కడికి వెళ్తామండి అంటే ఏమన్నాడు చూద్దాం. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు మనసు నీతో కూడా హలో, దేవుడు మనసు ఎక్కడ ఉంటుందండి? ఎలా నేను జీవిస్తున్నానో నాకు తెలియాలి. దేవసేవకుడు మనసు అంట గెహాజీ తోటి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దేవసేవకుల మనసు మీతోటే ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అల్లా తప్ప మనుషులు ఉండరు సేవ చేయటం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మనస్సు నీతో పరిగెత్తింది. నువ్వు పరిగెత్తుతున్నావు ఆ రాజు వస్తువులు తీసుకోవడానికి. రాజు రథం దిగి నీ దగ్గరికి రావటం నేను చూసాను. నా మనస్సు నీతో వచ్చేసింది. నా మనసుని నువ్వు వంచన చేయలేవు. అందుకే బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. ఏంటో తెలుసా? దేవుడు బాహ్య రూపాన్ని చూడంట, లోపల చూస్తాడంట. నీలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, ఎంత గట్టిగా ప్రార్థన చేసావు అన్నది కాదు, ఎంత నీతిగా బతుకుతున్నావు క్రీస్తులో అన్నది కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మ తర్వాత. నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివల చెట్ల తోటలను, అన్ని ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి చూడండి ఏం జరుగుతుందో. కాబట్టి నయమానుకు కలిగిన ఏంటది? డబ్బులా, బంగారమా, వస్త్రాలా, కదా, ఒలివ మొక్కలా, ఆస్త, గుర్రాల కాదు. నయమాను ఇక్కడ యోర్దాను నదిలో మునిగిన ముందు ఉన్న కుష్ఠరోగము నయమానుకు ఒక్కడికే ఉంది. కానీ నువ్వు ఇంటిలో తీసుకెళ్లి పెట్టావు కాబట్టి నీకు నీ సంతానానికి ఇదైతే ఎంత డేంజర్ ఉంటుంది. ఒకసారి చెప్పండి. అయ్యో బాబోయ్ ఏం చెప్పండి. సర్వకాలం అంట. అది బోధంట, టాటూ లాగా వచ్చేస్తుంది. సర్వకాలం. ఈ వాక్యం నీ గుండెల్లో రాసుకో. ఆశ చిన్నదే, కానీ దురాశ దుఃఖానికి చేటు. దురాశ నీతో ఆగదు. ఎక్కడి వరకు వెళ్తుంది? నీ కుటుంబం అంటి ఉంటదంట. అంటి ఇంక పోదు. నాకు ఈ జీవితం వద్దు అన్నా కూడా పోదు. ఎందుకో తెలుసా? ప్రవక్త పక్కన బ్రతికి ప్రవక్త జీవితాన్ని చూసి, దైవ సేవకుల యొక్క జీవితాన్ని చూసి నువ్వు ఇంకా కూడా అలాగే పరిగెత్తచ్చుడు. అప్పుడు అది రోగమై మనల్ని శాపమై అది మనకి అంటి ఉంటది. ఆ శాపాన్ని, ఆ రోగాన్ని తుడిచివేయడానికి యేసు ప్రభువు రావాల్సి వచ్చింది. ఈరోజు ఎవరిని నమ్ముకున్నావు? ఈరోజు రెండు చేతులు పైకెత్తుదామా? ఆ దేవాది దేవుడు చూసి నీకు ఇష్టమైతే మోకరించి ఎలాంటి ఆశ పడుతున్నావు ఈరోజు? నాకు కావాలి. ఎలాంటి జీవితం జీవిస్తున్నా? మార్చుము దేవా నా జీవితాన్ని, మలచుము దేవా నా జీవితాన్ని. దేవుడు సేవకుల వైపు నీ జీవితాన్ని చూపిస్తూ దేవుడితో మాట్లాడు. ఈ రోజున ప్రభుతో మాట్లాడు. మోకరించు. కన్నీటితో మోకరించి ప్రభు సన్నిధిలో. రాజు లోబడగలిగాడు దేవుడి మాటకి. మరి దాసురాలుగా ఉన్న మనము లోబడగలుగుతున్నామా? యేసయ్యా మా జీవితాన్ని మార్చు ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకో యేసయ్యా. నువ్వు లేక మేమేమి చేయలేదు. మమ్మల్ని క్షమించు యేసయ్యా. అయ్యా మా పరిస్థితులు బట్టి కావచ్చు నాయన, మాకున్న ఇబ్బందులు ఇరుకులు బట్టి కావచ్చు ప్రభా. అయ్యా మేము చాలా చాలా తప్పులు చేసేస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ఈ రోజున అయ్యా మా చేతులు ప్రభా దొంగతనం చేయకుండా ఆపు యేసయ్యా. మా ఆలోచనలు పరిగెత్తకుండా చేయి ప్రభా.
గెహజీ లాంటి జీవితం మాకొద్దు ప్రభా. అయ్యా సిరియా రాజా నామాను లాంటి జీవితం మాకు వచ్చిన గాక. ప్రవక్త అయిన దైవ సేవకుడైన ఎలీషా జీవితం మాకు వచ్చిన గాక. మమ్మల్ని దీవించండి. మా కుటుంబాన్ని శాప పాపము నుండి నీ సిలువ రక్తం చేత కడిగి శుద్ధి చేయమని యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఘోర పాపము ప్రతి ఘోర పాపము ప్రతి ఘోర పాపము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన నిష్కలంకమైన అమూల్యమైన ప్రభా మా కుటుంబాలని రక్తంతో కడగండి. మా శాపాలను నీ సిలువ మరణం ద్వారా విడిచివేయండి నాయన. మమ్మల్ని మీ బిడ్డలుగా ఉంచి బ్రతుకు కాలమంతా నీ నీ ముద్రతో మేము బ్రతుకుదాము గాక. నీ ఆత్మతో మేము జీవించము గాక. యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి.